హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్కి రావడం జరిగింది. ఎవరికైతే 10th ఐటీఐ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నోటీసెస్లో రిక్రూట్మెంట్ అనే లింక్ ఉంది కదండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో ఉద్యోగాలండి. ఇది లాస్ట్ డేట్ అయితే 21/2024. జస్ట్ మనకి ఇంకా 17, 18 ఇంకా 4 days టైం ఉంది. సో శ్రీకాకుళం జిల్లా అక్కడే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటర్ అండి. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఇది నోటిఫికేషను, ఇది అప్లికేషన్ ఫాము. ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఒకసారి శ్రీకాకుళం. ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు శ్రీకాకుళం లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21/2024. ఇవన్నీ పోస్టులు అండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇది ఎక్కడ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో. ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రోస్టర్ పాయింట్ ఎస్సీకా, ఎస్టీకా, బీసీకా, ఓసీకా, తర్వాత సాలరీ ఎంత ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇది నెక్స్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇది నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ రిక్రూట్మెంట్, రోస్టర్ పాయింట్, రెమ్యునరేషను. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం. నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రోస్టర్ పాయింట్, రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్కి మనం చూసినట్లయితే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఇచ్చారు. మొత్తం ఏం లేదండి. మోడ్ ఆఫ్ మొత్తం కాంట్రాక్ట్లో 2 ఉన్నాయి, అవుట్ సోర్సింగ్లో 38. మొత్తం వేకెన్సీ నాకు 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బుక్ బేరర్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, పీజీడీసీఏ ఉండాలి. లేదంటే డిగ్రీలో కంప్యూటర్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ తర్వాత డిప్లొమా స్పీచ్ థెరపిస్ట్ ఉండాలి. ఎంఎన్ఓస్ ఇక్కడ 10th అవి ఉండాలి. దాంతోపాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అంటున్నారు. ఎఫ్ఎన్ఓస్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లు అంటారు వీటిని. 10thతో పాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పర్సనల్ అసిస్టెంట్కి అయితేనేమో మనం డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటుగా పీజీడీసీఏ ఉండాల్సి ఉంటుందండి. జూనియర్ అసిస్టెంట్ ఎన్ని డిగ్రీ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాల్సి ఉంటుందండి. అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా మరి లైబ్రరీ చేసి ఉండాల్సి ఉంటుంది. హౌస్ కీపర్, వార్డెన్స్ ఫీమేల్కి సంబంధించి 9th standard పాస్ అయి ఉంటే మరి అప్లై చేసుకోవచ్చండి. తర్వాత అటెండర్కి, క్లాస్ రూమ్ అటెండర్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఆయాకి 10th క్లాస్ అడుగుతున్నారు. ల్యాబ్ అటెండెంట్కి, ల్యాబొరేటరీ మొత్తం కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. వీటికి ఏజ్ వచ్చేసి 18 years కంటే తక్కువ ఉండకూడదు. అంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. 42 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years, పిహెచ్ వాళ్ళకి 10 years. ఇక ఫీజు చూసినట్లయితే మనకి ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ వాళ్ళకు ఎలాంటి ఫీ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. మరి మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఖచ్చితంగా మీరు డీడీ తీయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫేవర్ ఆఫ్ చూడండి, ఇక్కడ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనే పేరు పైన మనం డీడీ తీయాల్సి ఉంటుంది. 50 రూపీస్ ఓసీ వాళ్ళు. మొత్తం ఎగ్జామ్ అయితే ఉండదు. మొత్తం 100 మార్క్స్ అనుకుంటే అందులో 75 మార్క్స్ వచ్చేసి మీకు ఉన్న క్వాలిఫికేషన్ పైన ఉంటుందండి. రిమైనింగ్ దాంట్లో 10 మార్క్స్ వచ్చేసి మీరు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ ఇయర్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని అయిపోయాయండి? 75 + 10 85 అయ్యండి కండి. ఇంకా రిమైనింగ్ 15 మార్క్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే, అంటే కోవిడ్ టైంలో కానీ లేదా వేరే ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్లో కానీ కాంట్రాక్ట్ పనిచేసి ఉంటే వాళ్ళకు ఇస్తారండి. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చారు కదండి ట్రైబల్ ఏరియా ఎంత అనేది. సో తర్వాత చూడండి ఇక్కడ మీకు మొత్తం కూడా సర్టిఫికేట్స్ అని కూడా సెల్ఫ్ అటాస్టెడ్ కాపీస్ పెట్టాల్సి ఉంటుందండి. అంటే మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు.
ఇది ఇంపార్టెంట్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి ఇది. ఇక లాస్ట్ డేట్ అయితే మనకు 20 జనవరి, స్క్రూటినిటీ వచ్చేసి 22 జనవరి నుంచి 29 వరకు ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి జనవరి 30 రోజు ఉంటుంది. గ్రీవెన్సెస్ వచ్చేసి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 5 రోజు ఉంటుంది. మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఫిబ్రవరి 6 రోజు ఇవ్వడం జరుగుతుందండి. ఇది పూర్తి నోటిఫికేషను. ఇక అప్లికేషన్ ఫామ్ చూద్దాం ఒకసారి. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ ఇక్కడ పేరు రాయాలి, ఇక్కడ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే వేసుకుంటారు, మీరు రాయకూడదు. మిగతా అన్ని కూడా మీ 10th ఇంటర్ ప్రకారంగా ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్తగా బై హ్యాండ్ రైటింగ్ అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ డీడీ నెంబరు ఉన్నవాళ్ళు లేకుంటే అవసరం లేదు. ఇక్కడ మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏం చదువుకున్నారు అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. నాకు సర్వీస్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే సీనియర్ టైప్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ చదువుకున్నారు 4th నుంచి 10th వరకు అనేది డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అక్నాలెడ్జ్మెంట్ కూడా మనం ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ ఏ పోస్ట్ కూడా పోస్ట్ పేరు రాయాల్సి ఉంటుందండి. సో క్యాండిడేట్స్కి రిసీవ్ సిగ్నేచర్ మనకి ఇస్తారు. రిసీవ్ తీసుకొని అప్లికేషన్ తీసుకున్నందుకు రిసీవ్ ఇస్తారు కాబట్టి ఇది మనకు అవసరం అండి. సో ఈ చెక్ లిస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఏమేమి డాక్యుమెంట్ మీరు పెట్టారు అనేది ఇక్కడ చూస్తారు. లాస్ట్కు ఇది వచ్చేసి మీకు ఇంతకు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఉంటే ఇంత వర్క్ చేస్తే దానికి సంబంధించి కూడా మీరు తీసుకోవచ్చు అవసరం ఉంటే. సో ఇదండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.